యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2026 మరియు 2027లో అంటే నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ రాయాలనుకునే వాళ్ళ కోసం సిఎస్పిఎస్ అకాడమీ ఒక ప్రత్యేకమైన బ్యాచ్ లాంచ్ చేస్తుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నిటికి సంబంధించి ఈ బ్యాచ్ అనేది దాదాపు 10-11 నెలలు ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకోవచ్చు. ఈ బ్యాచ్ సెప్టెంబర్ 19 అంటే ఈ నెల 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వీడియో పైన ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయొచ్చు. డెంగ్ జియాఓపింగ్ చైనా ఒకప్పటి నాయకుడు ఒక మాట అంటూ ఉంటారు, హైడ్ యువర్ స్ట్రెంగ్త్, bide your time, increase your capabilities, never claim leadership, one day you are going to become a leader. నీ టైం వచ్చేదాకా ఆగు, నీ స్ట్రెంగ్త్ బయట తెలియ, నీకు నీ శక్తియుక్తుల్ని మెరుగుపరచుకో, ఒకనాటికి నువ్వు గొప్ప స్థాయికి వెళ్తావని. ఇప్పుడు చైనా ఆ గొప్ప స్థాయిని చూపించుకునే పరిస్థితికి వచ్చేసింది. ఐషో స్పీడ్ అని చెప్పి ఒక వరల్డ్ ఫేమస్ వ్లాగర్, ముఖ్యంగా ఆయన లైవ్ స్ట్రీమింగ్స్ ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఆయన వీడియో చేస్తే మిలియన్స్ చూస్తూనే ఉంటారనమాట. ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. ఆ అబ్బాయి రీసెంట్గా ఇండియాకి వచ్చాడు, ఆ తర్వాత చైనాకి వెళ్ళాడు. ఇండియాకి వచ్చి ఇండియన్ కల్చర్ని చూపించాడు. ఇండియాలో షేర్వాణి వేసుకున్నాడు, డ్రమ్స్ మోగిచ్చాడు, డాన్స్ చేశాడు, వెళ్ళిపోయాడు. కానీ చైనా కల్చర్ మాత్రమే కాదు, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మొత్తం అది ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి చైనా టెక్నాలజీలో ఎంత అప్ఫ్రంట్గా ఉందో చూపించాడు. ముఖ్యంగా అక్కడ BYD కార్ నీళ్ళలో ఎలా కార్ని నడిపించో చూపించాడు. అంతేకాదు స్పోర్ట్స్ కార్ రిమోట్తో ఎలా కంట్రోల్ చేయొచ్చో చూపించాడు. దాంతోపాటు రోబోస్ ఎలా డాన్స్ చేస్తే చూపించాడు. ఒకటా రెండా చైనా కల్చర్ దగ్గర నుంచి, చైనా టెక్నాలజీ దగ్గర నుంచి, చైనీస్ లైఫ్ స్టైల్ దగ్గర నుంచి అన్నీ చూపించాడు. ఇక్కడ తేడా ఏంటంటే అవకాశం వస్తే మనం ఎలా వాడుకోవాలి. వరల్డ్ ఫేమస్ వ్లాగర్ వచ్చినప్పుడు ఈ టెక్ వరల్డ్లో అసలు ఒక్క స్ట్రీమ్తో ప్రపంచానికి ఇండియా అడ్వాన్స్మెంట్ కానీ, ఇండియాలో ఉన్న డైవర్సిటీ కానీ తెలిసే ప్రయత్నం మనం ఎందుకు చేయలేదు, మన ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోయాయి. ఇంకో పక్క చైనా చూస్తే చైనా ఎంత ఫాస్ట్గా ఉందో, అంటే ప్రపంచంలో చైనా మీద ఒక ఇమేజ్ ఉంది, చైనా అనేది చాలా దూరంగా ఉన్న కంట్రీ, చైనాలో అంత డెవలప్మెంట్ ఉందో లేదో, చైనాలో అంత టెక్నాలజీ ఉందో లేదో అని. కానీ ఇప్పుడు ఒక్క చిన్న బ్లాగ్తో, లైవ్ స్ట్రీమింగ్తో ఆయన మొత్తం ఇమేజ్నే మార్చేశాడనమాట. చైనా యొక్క ఇమేజే ప్రపంచానికి తెలిసేలా చేశాడు. చైనాలో అంటే ఫ్యూచరిస్టిక్గా మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలా ఉండబోతుంది, చైనాలో ఎంత హై స్పీడ్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది, అక్కడ కార్స్ ఎలా ఉంటాయి, అక్కడ పీపుల్ ఎలా ఉంటారు, ఒకటా రెండా ప్రపంచానికి చైనా అంటే ఒక కొత్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. చైనా మీద అభిప్రాయాన్ని మార్చేశాడు. అంటే అవకాశం వస్తే భారతదేశం ఎలా వాడుకుంది, చైనా ఎలా వాడుకుంది, అక్కడ గవర్నెన్స్లో లివరేజెస్ చాలా ఎక్కువ, ఈవెన్ లోకల్ గవర్నమెంట్స్ కూడా ఎలా అయినా సరే వాళ్ళు అనుకుని సాధిస్తాయి అనమాట. కసి చైనాలో ఎక్కువ. ఏదైనా ఒక పనిని ఇంప్లిమెంట్ చేయాలన్నా, ఒక విషయంలో కార్యరూపం దాల్చాలన్నా చైనాను చూసి మనం నేర్చుకోవాలి.